బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చాదర్ఘడ్లోని మలక్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర అర్ధరాత్రి హత్య జరిగింది. రెయిన్ బజార్కు చెందిన నజఫ్ అలీపై కత్తులతో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో నజఫ్ అలీ స్పాట్లోనే చనిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లో వరుస హత్యలతో భయాందోళన చెందుతున్నారు జనం. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టామని పోలీసులు చెబుతున్నా హత్యలు జరగడంపై విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్లో మరో దారుణ హత్య జరిగింది. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అనిల్ అనే వ్యక్తిని కత్తులతో పొడిచి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు స్థానికులు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సదానందం లైవ్ లో ఉన్నారు. సదా, సిటీలో వరుస హత్యలకు రీజన్స్ ఏమనుకోవచ్చు, అసలు పోలీసులు ఏమంటున్నారు? ఎస్ చంద్రిక, లాస్ట్ 15 డేస్గా చూసుకున్నట్లయితే సిటీలో ఏదో ఒక చోట మేజర్గా ఈ ఓల్డ్ సిటీ ఏరియాలో ఏదో ఒక చోట మేజర్ క్రైమ్ అనేది రిపోర్ట్ అవుతూనే వస్తుంది. దీనిలో ముఖ్యంగా ఇటు మర్డర్స్ అలాగే అటెంప్టివ్ మర్డర్ కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. సో దీనిలో భాగంగానే పోలీసులు లాస్ట్ 10 డేస్ నుంచి నైట్ టైంలో ఓల్డ్ సిటీలో గస్తీ పెంచారు, పెట్రోలింగ్ పెంచారు, బ్లూ కోల్ట్ వెహికల్స్ పెంచారు, వెహికల్స్ని ఆపుతున్నారు. అలాగే నైట్ టైంలో మిడ్ నైట్ వరకు ఉండే ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇటు ఓపెన్ ప్లేసెస్ కానీ షాప్స్ కానీ వాటిపైన కూడా నిఘా పెట్టారు. ఇక ఇదే కాకుండా ఆపరేషన్ చబుత్ర చేపట్టారు. నైట్ టైంలో అవారాగా రోడ్లపైన తిరిగే వాళ్ళతో పాటు గ్యాంగులుగా కూర్చొని ఉండే వాళ్ళపైన కూడా ఫోకస్ పెట్టారు. సో ఇవన్నీ పోలీసుల చర్యలు జరుగుతున్నా కూడా మళ్ళీ లాస్ట్ 2 డేస్ నుంచి ఏదో ఒక చోట ఇటు మర్డర్స్ కానీ అలాగే అటెంప్టివ్ మర్డర్స్ కానీ రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి. సో మిడ్ నైట్ ఇటు చాదర్ఘాట్ పిఎస్ పరిధిలోని ఇటు ఎక్కడైతే ఈ మలక్పేట్ పోలీస్ స్టేషన్ ఉందో మలక్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర అటు నజీఫ్ అలీ అనే ఒక రౌడీ షీటర్ని వేరొక గ్యాంగ్ వాళ్ళను అటు టార్గెట్ చేసి అతన్ని వెంబడించి అతన్ని మెట్రో స్టేషన్ కింద కత్తులతోటి పొడిచి మిడ్ నైట్ చంపేశారు. సో విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అలాగే క్లూస్ టీమ్స్ అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ను అంతా కూడా సేకరించారు. సో ఒక గ్యాంగ్ వచ్చి అతన్ని వెంబడించి మరి అతన్ని మర్డర్ చేసిందంటూ పోలీసులు ఇప్పటివరకు అయితే గుర్తించారు. సో వీళ్ళంతా కూడా దీనికి సంబంధించి వీళ్ళు గతంలో రౌడీ షీటర్లే, ఇటు మర్డర్ అయిన నజీఫ్ అలీ రౌడీ షీటరే, అలాగే అతన్ని ఎవరైతే వెంబడించి హత్య చేశారో ఆ గ్యాంగ్ కూడా వాళ్ళపైన కూడా గతంలో కేసులు ఉన్నాయంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. సో ముఖ్యంగా ఇటు రౌడీ షీటర్ల మధ్య తలెత్తుతున్న వివాదాల కారణంగానే ఎక్కువగా మర్డర్లు అవుతున్నాయని ఇటు పోలీసులు చెప్తున్నారు. ఇంతకుముందుకు ఇప్పుడు లాస్ట్ 15 డేస్ నుంచి చూసుకున్నట్లయితే ఓల్డ్ సిటీలో ఈ రౌడీ షీటర్లకు సంబంధించిందే వాళ్ళ ఆధిపత్య పోరులో భాగంగానే ఇప్పుడు ఈ రోజుతో కలుపుకుంటే మొత్తం 5 మర్డర్లు అయ్యాయి. సో వీళ్ళు గతంలో వీళ్ళపైన కేసులు ఉన్నాయి, డిఫరెంట్ క్రైమ్స్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ తర్వాత జైలుకు వెళ్ళొచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళపైన రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు. సో వాళ్ళపైన పోలీసుల నిఘా ఉంటుంది. కానీ ఒకే ఏరియాలో డిఫరెంట్ గ్యాంగ్స్ తమ ఆధిపత్య పోరులో భాగంగానే ఒకరిపై ఒకరు ఈ అటెంప్టివ్ మర్డర్స్ కానీ అలాగే ఈ మర్డర్లు కానీ చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పటికే ఈ రౌడీ షీటర్లను ఇటు పోలీస్ స్టేషన్స్కు పిలిచి అలాగే వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఇలాగే ఏదైనా మళ్ళీ క్రైమ్లో రిపీటెడ్గా ఇన్వాల్వ్ అయితే మీపైన పీడీ యాక్టులు కూడా నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నా కూడా ఎక్కడ వినకుండా ఇట్లాంటి క్రైమ్స్ అనేటివి మళ్ళీ రిపోర్ట్ అవుతున్నాయి. ఇట్లాంటి మర్డర్ కేసులు మళ్ళీ రిపోర్ట్ అవుతున్నాయి. సో ఇదే కాకుండా జగదీర్గుట్ట పిఎస్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో కూడా అనిల్ అనే వ్యక్తిని అతను పడుకుంటుండగా ఒక 3 వ్యక్తులు వచ్చి తన ఇంట్లోకే వచ్చి కత్తులతోటి పొడిచి అతన్ని చంపేసి వెళ్ళారు. సో దీనికి వచ్చేసి ఇల్లీగల్ అఫేర్ కారణంగా చూస్తున్నామని ప్రస్తుతానికైతే పోలీసులు చెప్తున్నారు. సో అతన్ని చంపిన వ్యక్తులను పట్టుకోవడానికి 3 టీమ్స్ ఫామ్ చేశామని కూడా జగదీర్గుట్ట పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఇతనికి ఈ చనిపోయిన వ్యక్తికి వేరే ఒక లేడీతోటి పెళ్ళైన మహిళతోటి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని పోలీసులు గుర్తించామని చెప్తున్నారు. సో ఈ ఎవరైతే మర్డర్ చేశారో వాళ్ళని పట్టుకునేందుకు ప్రస్తుతానికి 3 టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళని కూడా పట్టుకునేందుకు మేము ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. సో లాస్ట్ 15 డేస్గా ఇటు పోలీసులో చాలా చోట్ల ఇట్లాంటి మేజర్ క్రైమ్స్ అనేటివి రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి నైట్ టైంలో గస్తీ పెంచినా ఇంకా ఇట్లాంటి కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇంకా మేము ఇటు సెక్యూరిటీ కానీ బందోబస్తు కానీ ఎక్కువ చేసి ఇట్లాంటి ఇష్యూస్ కాకుండా
తప్పకుండా చూస్తామని చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఇటు రౌడీ షీటర్లను అందరినీ ఆయా సంబంధిత జోన్లలో డీసీపీ ఆఫీసులకు పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ అలాగే వార్నింగ్ ఇప్పించారు. అలాగే దీంతో పాటు నైట్ టైంలో అవారుగా తిరిగే వాళ్ళను ఆపరేషన్ చబుత్రా చేపట్టి నైట్ 11 దాటితే ఎవరు కూడా బయట తిరగొద్దు, ఒకవేళ తిరిగినా కూడా రీజన్ ఉంటే మాత్రమే తిరగాలని చెప్తున్నారు. అలాగే వెహికల్ చెకింగ్స్ కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ మేము చేపడుతున్నాము. సో ఇంకా అవి సెక్యూరిటీ అనేది ఇంకా స్ట్రెంగ్త్ అండ్ టైటన్ చేసి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అవ్వకుండా చూసుకుంటామని పోలీసులు అయితే చెప్తున్నారు. చంద్రిక, థ్యాంక్ యూ సదా.